రాత్రిపూట నీళ్లలో నానబెట్టిన శనగలను ఉదయం లేచి చూస్తే ఏమవుతుంది? వాటిలో నుంచి ఒక చిన్న తెల్లటి భాగం బయటికి రావడం మనం గమనిస్తాం. అదే ఒక కొత్త మొక్కకు ప్రాణం పోస్తుంది. అసలు పొడిగా, ప్రాణం లేనట్టుగా కనిపించే ఒక విత్తనం హఠాత్తుగా ఎలా ప్రాణం పోసుకుంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొంచెం లోతుగా పరిశీలిస్తే ఆ నానబెట్టిన విత్తనాన్ని జాగ్రత్తగా తెరిచి కొంచెం లోపలగా చూస్తే కేవలం దానికి కావాల్సిన ఆహారం మాత్రమే ఉండదు. అందులో దాగి ఉన్న ఒక చిన్న బేబీ ప్లాంట్ కూడా మనకు కనిపిస్తుంది. దీన్నే మనం పిండం అంటే ఎంబ్రియో అంటాం. ఈ పిండంలోనే భవిష్యత్తులో వేరుగా, కాండంగా మారే భాగాలు సిద్ధంగా ఉంటాయి. అలాగే అది ఎదగడానికి కావాల్సిన ఆహారం కూడా ఇక్కడే నిల్వ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. పిండం ఎప్పుడంటే అప్పుడు వెంటనే పెరగడం మొదలుపెట్టదు. దానికి అనుకూలమైన పరిస్థితులు వచ్చే వరకు విత్తనం చాలా కాలం పాటు విశ్రాంత దశలోనే ఉంటుంది. ఆ అనుకూల పరిస్థితులు రాగానే విత్తనం కొత్తగా ఒక మొక్కగా పెరగడం మొదలవుతుంది. ఈ ప్రక్రియనే మనం విత్తన అంకురణ అంటే సీడ్ జెర్మినేషన్ అని అంటాం. మరి ఈ అంకురణను మొదలుపెట్టేది ఎవరు? దీన్ని అర్థం చేసుకోవడానికి మనం నానబెట్టిన శనగలను ఉదాహరణగా మళ్ళీ తీసుకుందాం. అసలు నీళ్లలో నానబెట్టడం వల్ల ఏం జరుగుతుంది? విత్తనం మొలకెత్తడానికి మొదట కావాల్సింది నీరు. ఆ విత్తనం ఆ నీటిని పీల్చుకోగానే మెత్తగా మారి ఉబ్బుతుంది. ఇలా నీటిని గ్రహించడాన్ని ఇంబిబిషన్ అంటారు. ఆ నీరు లోపలికి వెళ్ళగానే విత్తనంలో ఉన్న ఎంజైమ్‌లు చురుకుగా మారతాయి. అలా చురుకుగా మారిన ఎంజైమ్‌లు ఏం చేస్తాయంటే విత్తనంలో నిల్వ ఉన్న ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. మన శరీరం కదలడానికి శక్తి ఎలా అవసరమో, పిండం ఎదగడానికి కూడా శక్తి అలాగే కావాలి. కనుక ఈ శక్తిని అది వాడుకుంటుంది. విత్తనం నీటిని గ్రహించి, పిండం చురుకుగా మారగానే మొదటగా బయటకు వచ్చే భాగాన్ని ప్రథమ మూలం అంటాం. దీన్ని రాడికల్ అంటాం. ఇది నేల కింది వైపుకు పెరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రం చూడండి. ప్రథమ మూలం మొక్కకు కావాల్సిన మొదటి వేరును ఏర్పాటు చేస్తుంది. ఈ వేరు మొక్కను నేలలో గట్టిగా నిలబెడుతుంది. అంతేగాకుండా నేలలోని నీటిని, ఖనిజ లవణాలను పీల్చుకోవడం ప్రారంభిస్తుంది. ఈ ప్రథమ మూలం వచ్చిన కొద్దిసేపటికే మరో భాగం పైకి పెరగడం మొదలవుతుంది. దీన్నే ప్రథమ కాండం అంటారు. ఇదే చివరికి పెరిగి కాండంగా, ఆకులుగా మారుతుంది. ఇలాంటి దశలో ఉన్న లేత మొక్కను మనం నారు మొక్క అంటాం. దీన్నే సీడ్లింగ్ అంటాం. అయితే ప్రారంభ దశలో ఈ నారు మొక్క తనంతట తానుగా ఆహారాన్ని తయారు చేసుకోలేదు. మరి దానికి శక్తి ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడే మనం జాగ్రత్తగా గమనించాలి. విత్తనంలో ఉండే బీజదళాలు దానికి నిల్వ ఉన్న ఆహారాన్ని అందిస్తాయి. సరైన ఆకులు వచ్చే వరకు యువ మొక్కకు ఇవే ఆధారం. ఆకులు రాగానే అవే కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారం తీసుకోవడం మొదలు పెడతాయి. అంటే సూర్యరశ్మిని ఉపయోగించి మొక్క తన సొంత శక్తిని ఉత్పత్తి చేసుకోవడం మనం ఇక్కడ చూడవచ్చు. ఈ దశకు చేరుకోగానే నారు మొక్క స్వతంత్రంగా మారుతుంది. అయితే పెరుగుతున్న పిండానికి శక్తి కావాలి కాబట్టి శ్వాసక్రియ కోసం ఆక్సిజన్ కూడా అవసరం. అలాగే సరైన ఉష్ణోగ్రత కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా లేదా తక్కువగా ఉంటే పెరుగుదల ఆగిపోతుంది. ఈ పరిస్థితులన్నీ అనుకూలిస్తేనే విత్తనం లేత మొక్కగా ఎదుగుతుంది. పుష్పించే మొక్కల జీవిత చక్రంలో విత్తన అంకుర అనేది చాలా కీలకమైన దశ. ఈ జీవిత చక్రం ఒక నిర్దిష్ట క్రమాన్ని పాటిస్తుంది. పూర్తిగా పెరిగిన మొక్క పూలను పూస్తుంది. ఈ పూలలోని పరాగ కోశం నుండి కీలాగ్రానికి పరాగ రేణువులు చేరుకుంటాయి. దీన్నే మనం పరాగ సంపర్కం అంటాం. అంటే పాలినేషన్. ఆ తర్వాత ఫలదీకరణ జరుగుతుంది. పురుష, స్త్రీ సంయోగ బీజాలైన పరాగ రేణువులు, అండాలు కలవడమే ఈ ఫలదీకరణం. ఈ ఫలదీకరణం వల్లే పండ్ల లోపల మళ్ళీ విత్తనాలు ఏర్పడతాయి. ఈ విత్తనాలు మళ్ళీ నేలను చేరి సరైన పరిస్థితులు రాగానే అంకురించి నారు మొక్కలుగా పెరుగుతాయి. ఈ నారు మొక్కలు కాలక్రమేణా పరిపక్వత చెందిన మొక్కగా మారుతాయి.
ఇలా జీవిత చక్రం పూర్తవుతుంది. ఈ నిరంతర చక్రమే మొక్కల మనుగడను నిర్ధారిస్తుంది. ఒక్కసారి మొత్తంగా చూస్తే విత్తనం కొత్త మొక్కగా పెరిగే ప్రక్రియనే విత్తన అంకురణ అంటాం. ప్రతి విత్తనం లోపల ఒక చిన్న పిండం ఉంటుంది. సరైన పరిస్థితులు వచ్చే వరకు విత్తనాలు విశ్రాంతి దశలోనే ఉంటాయి. ఇంబిబేషన్ ద్వారా విత్తనాలు నీటిని పీల్చుకుంటాయి. మొదటగా బయటకు వచ్చేది ప్రథమ మూలం. ఇది వేరుని ఏర్పరుస్తుంది. ఆ తర్వాత ప్రథమ కాండం పైకి పెరిగి ప్రకాండ వ్యవస్థను ఏర్పరుస్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, విత్తనం మొలకెత్తడానికి నీరు, ఆక్సిజన్, సరైన ఉష్ణోగ్రత ఖచ్చితంగా అవసరం. పెరుగుతున్న ఈ చిన్న మొక్కనే మనం నారు మొక్క అంటాం. పుష్పించే మొక్కల జీవిత చక్రంలో అంకురణ అనేది ఒక ముఖ్యమైన ఘట్టంగా పనిచేస్తుందని మనం ఈ వీడియో ద్వారా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.